నమస్తే అండి. నారా రామ్మూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు సోదరుడు. ఈయన గదిలో సంకెళ్లతో బంధించి గదిలోంచి బయటకు రానివ్వకుండా ఎందుకు చేశారు? ఆయన అలా ఉండటానికి కారణాలు ఏంటి? అసలు కారణం ఎవరు? ఆయన కొడుకు ఎంగేజ్మెంటు అక్టోబర్ 13 జరిగినా సరే ఆ ఎంగేజ్మెంట్ కూడా రాకుండా ఉండటానికి కారణాలు ఏంటి? ఆయన హార్ట్ అటాక్తో నవంబర్ 16న చనిపోవటానికి కారణాలు ఏంటి? ఎన్ని వివరాలు. ఈయన రామ్మూర్తి గారు 1954లో బోర్న్ అయ్యారు. ఇంటికి లాస్ట్ కుమారుడు. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతానము. మధ్యన ఇద్దరు కుమార్తెలు. లాస్ట్ సంతానం రామ్మూర్తి గారు. ఈయన సినిమాలపైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సినిమాలో మంచి యాక్టర్గా పైకి రావాలని ఆశపడి మద్రాసుకి వెళ్ళటం, అక్కడ సినిమాలు లో హిట్ కాలేదు ఆయన. ఎందుకంటే ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఆ కెమెరా పే చేసేటప్పుడు ఆ చెప్పాలనుకున్న డైలాగు సంపూర్తిగా మర్చిపోవటము లేదా సగం చెప్పి మర్చిపోవటం, ఇలా మెమొరీ లాస్ వల్ల ఆయన డైలాగ్ చెప్పలేకపోవటం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఆయన సెట్ కాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత నెగ్గిన తర్వాత ఆయన వెనకాల కార్యక్రమాలు ఈయన చూసుకుంటూ ఉండారు. తర్వాత రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం, తిరుపతి రావటం, చంద్రబాబు నాయుడు గారు అక్కడ హోటల్స్ ఇలా చిన్న బిజినెస్లు పెట్టడం, అందులో ఆయన మంచి లాభాల సాటిలో ఆ బిజినెస్లు జరుగుతూ ఉన్న ప్రాసెస్లో ఎన్టీ రామారావు గారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. 1994లో రామ్మూర్తి గారిని ఎమ్మెల్యేగా ఆయన నించోబెట్టడం జరిగింది. గల్లా అరుణ్ కుమార్ గారి మీద 16,000 ఓట్లతో ఈ మెజార్టీతో ఈయన నెగ్గటం జరిగింది. అలాగే ఈయన హెల్త్ ప్రాబ్లం ఏంటంటే మెమరీ లాస్. ఈ మెమరీ లాస్ ఉండటం వలన ఈయనకి చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఇంత కొడుకు నిశ్చితార్థం కళ్ళారా చూసుకుంటా కూడా లేకపోయింది. ఏంటంటే ఆయన మెమరీ లాస్, మెదడులో ప్రాబ్లము. ఆయనకి ఈ ఇబ్బందుల వల్లే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈయన 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేయించినప్పటికి కూడా ఆయన 3,000 ఓట్లతో ఓడిపోవటం జరిగింది. ఓడిపోయిన తర్వాత డిప్రెషన్లో ఆయన మెమరీ లాస్ ప్రాబ్లం వచ్చి, ఆ ప్రాబ్లము వచ్చిన తర్వాత ఆయన మళ్ళా తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళటం, చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శించేటట్టుగా మాట్లాడటం ఇలా జరుగుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇంట్లో వారు ఆయన ఇంట్లోనే కూర్చోబెట్టి ఇది పద్ధతి ఆయనది కరెక్ట్ కాదని తెలిసి ఇంట్లో కూర్చోబెట్టారు. తర్వాత ఇంకా డిప్రెషను ఆయనకి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయన తట్టుకోలేక మానసిక వ్యాధి ఎక్కువయ్యి ఏ కారణాలు ఏమైనా సరే అంటే ఆయన చిన్నప్పటి నుంచి మెమరీ లాస్ ప్రాబ్లం ఉండి అది అశ్రద్ధ చేయటం వలన రామ్మూర్తి గారికి ఇన్ని విపత్కర పరిస్థితులు వచ్చాయి. తన కొడుకు హీరోగా సినిమాలు అశ్విని దత్ గారి కుమార్తె సినిమా తీసి మొదటి సినిమా చాలా సినిమాలు చేసినప్పటికి కూడా సూపర్ హీరోగా అయితే ఈయన సక్సెస్ కాలేదు. ఎందుకంటే తండ్రి సపోర్టు ఉన్నా లేకపోయినా ఒక హీరోగా సాధించవచ్చు. కానీ ఏదేమైనప్పటికి కూడా తండ్రికి ఒక పక్కన అనారోగ్యం, వ్యాపార సమస్యలు, ఒక సినిమా హీరోగా చూసుకుంటూ మధ్యలో తండ్రి అనారోగ్యం ఎక్కువయ్యేసరికి తర్వాత వీరిని కాపాడుకునే విషయంలో తండ్రి కేర్ చూసుకునే విషయంలో హాస్పిటల్కి తిప్పుతూ ఉండేవారు. నారా రోహిత్ రామ్మూర్తి గారు ఇద్దరు కొడుకులు నారా రోహిత్కి సినిమా ఇంట్రెస్ట్తో న్యూజెర్సీ కూడా పంపించారు. ఈ రోహిత్కి ఎక్కువ తను చెన్నైలో కూడా స్టడీస్ అయ్యాయి. తర్వాత న్యూజెర్సీ సినిమా యాక్టింగ్ కోర్స్ నిమిత్తం పంపించారు. వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు చేసిన తర్వాత తండ్రి ఆరోగ్యం, వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవారు. ఇద్దరు కుమారులు అయినప్పటికీ కూడా రామ్మూర్తి గారు ఎప్పుడైతే ఆయనకి మెంటల్గా సఫర్ అయ్యి ప్రాబ్లం రావడంతో ఈ కుటుంబం కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డారని చెప్పాలి. ఎందుకంటే రామ్మూర్తి గారు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే మ్యాక్సిమం నెతుక్కుని తీసుకురావడానికి 3-4 రోజులు పట్టేది. ఈ 3-4 రోజుల్లో
పట్టడం, తర్వాత ఇలా బయటికి వెళ్ళిపోయే వ్యక్తి ఎక్కడైనా ఎతకమని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉంచటం జరిగింది. ఇంట్లోనే తలుపులు వేసేసి ఈయన్ని గొలుసులతో కట్టడం జరిగింది. తన భార్య తప్ప కొత్త వాళ్ళు ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కేకలు వేసి అరవటం ఇలాగ ఉండేది రామ్మూర్తి గారి పరిస్థితి. కానీ అది రాజకీయంగా రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ అక్కడ పరిస్థితి రామ్మూర్తి గారిది మెమొరీ లాస్. బ్రెయిన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయన ఆ ఇబ్బందుల వలన అది క్యూర్ అయ్యే ఇబ్బంది కాదు, డాక్టర్స్ కూడా చిన్న పిల్లోడిలాగా చూసుకోవాలి రామ్మూర్తి గారిని అని చెప్పడం జరిగింది. 40 ఏళ్ళు 42 ఏళ్ళు ఇద్దరు పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. ఈ రోహిత్కి మొన్న ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కూడా రామ్మూర్తి గారు రాలేదు. రోహిత్కి సినిమాలో యాక్ట్ చేసే ప్రతినిధి 2 సినిమా హీరోయినే అమ్మాయి ఈ అబ్బాయిని ఇష్టపడతాం, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటాం, ఆ ప్రతిపాదన నచ్చింది. అంత మునిపే రోహిత్ ఒక సినిమా హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికి కూడా అది ఎవరికి కూడా ఇష్టం లేదు, దాన్ని క్లోజ్ చేశారు. ఈ అమ్మాయి శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరటం, అప్పటికే ఈ శిరీష నారా రోహిత్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవటం, రైతు కుటుంబం అయినప్పటికి కూడా శిరీష వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చర్చ చేసుకుని బాగుంటుంది అనుకుని నారా రోహిత్ వాళ్ళు ముందుకెళ్ళటం, ఆ ఎంగేజ్మెంట్ మన చంద్రబాబు నాయుడు గారి భార్యాభర్తల దగ్గరుండి జరిపించడం జరిగింది అక్టోబర్ 13న. కానీ ఆ ఎంగేజ్మెంట్కి రామ్మూర్తి గారు వచ్చే పరిస్థితి కాదు. ఎందుకంటే పూర్తిగా వీక్నెస్, అనారోగ్య సమస్యలు. నారా రోహిత్ తల్లి మాత్రమే ఎంగేజ్మెంట్లో ఉంది. కనీసం ఆ కొడుకు బతికుండు కూడా ఎంగేజ్మెంట్ చూసుకునే ఆ చాయిస్ లేదు. హెల్త్ పరిస్థితి అలా ఉంది. మొన్న హార్ట్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్లోనే చనిపోవటం జరిగింది. కానీ రామ్మూర్తి గారుని బంధించారు, రామ్మూర్తి గారిని అలా చేశారు ఇలా చేశారని రకరకాలుగా ఎన్నో మాటలు మాట్లాడినప్పుడు కూడా ఆయనకు ఉన్నది మెమొరీ లాస్ ప్రాబ్లం. రాజకీయాల్లో ఒక వ్యక్తి గురించి పలు విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ తన భార్య పిల్లలు ఎంత కేర్ తీసుకున్నప్పుడు కూడా, ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఉన్న మైండ్లో ఉన్న బ్రెయిన్ ప్రాబ్లం వల్ల ఎలాంటి డాక్టర్స్ దగ్గర చూపించినా ఆయనది క్యూర్ కాదు, ఆయన ఒక చిన్నపిల్లోడిలా చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పటం వల్ల వారు మందులతోటే అలా కొనసాగించుకుంటూ వచ్చారు. 70 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆయన హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా రోహిత్ పెళ్ళి చూస్తే అది తండ్రిగా తల్లిదండ్రులు ఉన్నప్పటికి కూడా ఎంగేజ్మెంట్కి రాలేని సిచ్యువేషను. కానీ కొంచెం ఆరోగ్యం ఒక మాదిరిగా ఉన్నప్పుడే నారా రోహిత్ పెళ్లి చేసుకుంటే 40 ఏళ్ళు కాకుండా 30 ఏళ్ళు ఆ సమయంలో పెళ్లి చేసుకుంటే ఎంతో కొంత ఆ తండ్రి కన్న కొడుకులు పెళ్ళిళ్ళు అయితే చూసుకుంది. 2 కొడుకులు ఉన్నప్పటికి కూడా రామ్మూర్తి గారు 2 కొడుకుల పెళ్ళిళ్ళు ఆయన కళ్ళతో చూసే అవకాశం అయితే లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆయనకి ఎంతవరకు రాసి పెట్టిందో అంతవరకే చెప్పగలం. కానీ తీవ్రమైన దుఃఖంలో అయితే ఆ కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే వారి సోదరుడి దగ్గరికి వెళ్ళి సంతాపం తెలిపి ఆ కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోవటం జరిగింది. ఇది రామ్మూర్తి గారు వెనకాల ఉన్న మరణం హిస్టరీ. థ్యాంక్ యూ.